శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, రేవంత్ రెడ్డి హానీమూన్ కాలం ముగిసిపోయింది. 2 సంవత్సరాల పాటు సఫిషియంట్ టైం ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ప్రత్యక్షంగా రణరంగంలోకి అడుగుపెట్టబోతా ఉన్నాడా అంటే, నేడు జరగబోయే బీఆర్ఎస్ సంయుక్త సమావేశం ద్వారా ఆయన ఇక్కడ ఏదైతే బాహ్యంలోకి ఏదైతే జనబాహ్యంలోకి రాబోతా ఉన్నారు. ఇక్కడ ఏదైతే అడ్డగోలు జలదోపిడీకి పాల్పడబోతున్నటువంటి చంద్రబాబు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంతో వాళ్ళ చేతగానితనంతో అడ్డుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మళ్ళీ ఏదైతే తెలంగాణ ఉద్యమం నిధుల కోసం, నీళ్ల కోసం, నియామకాల కోసం, ఆత్మగౌరవ ప్రతీక కోసం ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో, తిరిగి కాంగ్రెస్ చేతిలో మనం ఏదైతే అజ్ఞానంతో ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వాళ్ళ కాంగ్రెస్ చేతిలో పెట్టినామో మళ్ళీ అవే పరిస్థితులు ఎదురుగాబోతా ఉన్నాయి. ఒకవైపు కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు మీద కుట్రలు అన్నీ ఈరోజు 2 సంవత్సరాల నుంచి పడావు పెట్టడంతో ఇక్కడ ఒక్క పిల్లర్ గుంగితే దాన్ని రాద్ధాంతం చేసి సాంకేతిక లోపాన్ని చిలువలు పలవలుగా చేసి దాన్ని బీఆర్ఎస్ కు అంటగట్టి బీఆర్ఎస్ ను బదనాం చేసి ప్రజల్లో బీఆర్ఎస్ ను ఇక్కడ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలను ఏదైతే విషము నూరిపోయడానికి ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాల కారణంగా ఇటు గోదావరి నీళ్లు, ఇటు ప్రాణహిత నీళ్లు 2 సంవత్సరాల నుంచి వృధాగా పోతా ఉంటే గోటికాడు నక్కలా ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇదే అదనుగా అక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కట్టడానికి ప్రయత్నం చేసిండు. బనకచెర్ల మీద పెద్ద ఎత్తున ఇక్కడ ఏదైతే ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధమైంది బీఆర్ఎస్, దాంతో వెనక్కి తగ్గింది. ఇక్కడ ఏదైతే నీటి అలొకేషన్ లేని కాడ ప్రాజెక్ట్ ఎట్లా కడతారని చెప్పి ఏదైతే లిటిగేషన్ పాయింట్ ను వెలికి తీసిందో బీఆర్ఎస్, దాంతో వెనక్కి తగ్గక తప్పలేదు. కానీ పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ కు లింక్ కెనాల్ ద్వారా నీటినన్నింటినీ దోసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నది. దీనికి అంతటి కూడా ప్రధాన కారణం ఏంది అని అంటే ఇక్కడ ఈ చేతగాని అసమర్థ ప్రభుత్వమే ప్రధాన కారణం. ఇక్కడ వీళ్లకు అనుభవ రాహిత్యం, అదే విధంగా కేవలం ఇక్కడ గత ప్రభుత్వాన్ని బదనాం చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇవాళ కృష్ణా నదిలో మన జలాల వాటా కోసం, అదే విధంగా చూసుకున్నట్టయితే గోదావరి జలాలు, ప్రాణహిత జలాల దోపిడీకి గురి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి చేస్తున్న కుట్రలను ఎండగట్టడానికి, అదే విధంగా ఏదైతే ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం నుంచి 6 గ్యారెంటీల పేరుతోటి ప్రజలను నట్టేట ముంచిందో, ఇవాళ రైతు రాజ్యం అని చెప్పుకుంటూ ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని, ప్రజా ప్రభుత్వం అని ఇక్కడ గప్పాలు కొట్టుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేక ఏ విధంగా చతికిలబడ్డది. ఇవాళ షాపులలో అమ్మాల్సిన యూరియాను యాపులలో అమ్మి ఇక్కడ ఏదైతే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే యూరియా కోసం చెప్పులు లైన్ లో పెట్టి, పాసు పుస్తకాలు లైన్ లో పెట్టిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి తీసుకొని వచ్చింది. రాను రాను ఇక్కడ కరెంటు కూడా పూర్తిగా కోతలు విధించే స్థాయికి దిగజార్చింది తెలంగాణ ఆర్థిక వ్యవస్థను. దాంతో ఇక్కడ కాంగ్రెస్ మెడలు వంచడానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ నేటి నుంచి రణరంగంలోకి దిగబోతా ఉన్నాడని చెప్పి బీఆర్ఎస్ అయితే సంకేతాలు ఇస్తా ఉన్నది. రావాలి అని కోరుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక కేసీఆర్ సంధించే అస్త్రాలను ఏ విధంగా ఎదుర్కొంటాడో, ఇప్పటి వరకు జూటా మాటలతోటి, చిల్లర మాటలతోటి ఇక్కడ గత ప్రభుత్వం మీద ఆరోపణలతోటి 2 సంవత్సరాల కాలం నెట్టుకొచ్చిన రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం బీఆర్ఎస్ మీద అసత్య ప్రచారాలతోటి కాలం వెల్లదీస్తూ చూడాలి. ఆఖరికి ఇవాళ ఆయన మాట్లాడే మాటకు అర్థం ఉన్నది. ఇక్కడ ఏదైతే వాళ్ళ అధినేత్రిని జోకడానికి, కాంగ్రెస్ ను జోకడానికి ఏ విధంగా మాట్లాడతాడు, అప్పటిదప్పుడే మాట ఎట్లా మారుస్తాడు అనేది కూడా చూస్తా ఉన్నాం. ఇవాళ నిన్నటి రోజున ఒక విచిత్రమైన మాట మాట్లాడిండు ఇక్కడ రేవంత్ రెడ్డి. చూసుకున్నట్టయితే ఇవాళ ఏదైతే మన దేశంలో ప్రజలందరూ, లేదంటే మన రాష్ట్రంలో ప్రజలందరూ క్రిస్మస్ జరుపుకోవడానికి సోనియా గాంధీ కారణం అంటే ఒకసారి ఆయన మాట విన్నట్టయితే, ఇవాళ తెలంగాణలో క్రిస్మస్ పండుగ ఇంత ఆడంబరంగా జరుపుకుంటున్నాం అంటే అందులో సోనియా గాంధీ పాత్ర, అదేవిధంగా త్యాగం ఉన్నదట. మళ్ళొకసారి అంటే, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే
ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర, వారి త్యాగం ఎంతగానో ఉంది. అసలు ఈ క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి సోనియా గాంధీది ఏం పాత్ర ఉన్నది, అలా ఏం త్యాగం ఉన్నదో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవాలంటే రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ ఏం సంబంధం లేదు. నోటికి ఏదైతే అది మాట్లాడు. మరి ఆ వినేవాడు ఏదైతే చెప్పేవానికి వినేవాళ్ళు లోకు అన్నట్టు తెలంగాణ ప్రజానీకం నేను ఏది చెప్తే అది నమ్ముతారని చెప్పి ఆయన నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడేం మాట్లాడతాడో అర్థం కానీ ఏదైతే సబ్జెక్టు లేని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇవాళ మన తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దింది కాంగ్రెస్. మరి ఆయన ఏదో చట్టం తెస్తాడట, కొత్త చట్టం. శాసనసభలో హేట్రెడ్ స్పీచ్ మీద కూడా చట్టాన్ని తెస్తాం. ఇతర మతాలను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాన్ని ఈ మధ్య కాలంలోనే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రవేశపెట్టి ఇతర మతాలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే కర్ణాటకలో ప్రవేశపెట్టిందట అసెంబ్లీలో, ఈయన కూడా తీసుకొని వస్తాడట చట్టం. ఏదైతే ఇతర మతాలను కించపరిస్తే మరి వాళ్ళని శిక్షించే విధంగా చట్టాన్ని తెస్తాడట. అదే విధంగా వ్యక్తులను కూడా మరి కించపరిచే విధంగా మాట్లాడితే వాళ్ళను కూడా శిక్షించే చట్టాన్ని తీసుకురావాలి. అది ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా మరి ఎవరు మాట్లాడినా వాళ్ళను మరి నిర్దాక్షిణ్యంగా శిక్షించే ఒక చట్టాన్ని కనుక తీసుకొచ్చినట్టయితే ఈయన ఏదైతే రేవంత్ రెడ్డిని 100 ఏళ్ళు జైలునే ఉంటాడు, ఆయన బయటకు వచ్చే అవకాశమే లేదు. నిన్న రోజున మరి అక్కడికి వెళ్ళిండు, నాంపల్లి కోర్టుకు వెళ్ళిండు. ఇక్కడ ప్రజాప్రతినిధుల కోర్టుకు ఇప్పటికే 3 కేసులు కొట్టుడు ఉన్నాయట, ఇంకా 14 కేసులు ఉన్నాయట. అక్కడ ఈయన మాట్లాడిన మాటలు ఏదైతే కనుగుడ్లు వీగుతా, పేగులు మెడలేసుకుంటా, ఏదైతే లాగుల్లో తొండలు దొరగొడతా, మరి ఏదైతే పండబెట్టి తొక్కుతా, మూసి నదిలేసి ముంచుతా, మరి చంపేస్తా, నరికేస్తా అని చెప్పి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి హేట్లెస్ స్పీచ్లు కాదా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అవన్నీ కూడా మరి ఇక్కడ కించపరిచే మాటలు కాదా? ఈ చట్టం కనుక మరొక మతపరమైన అంశాల మీదనే కాకుండా వ్యక్తుల మీద కూడా మరి ఇక్కడ బేస్లెస్ ఆరోపణలు చేసినా వాళ్ళని కించపరిచే విధంగా మరి ఇక్కడ మాట్లాడినా వాళ్ళని కూడా శిక్షించే విధంగా చట్టం తీసుకొస్తే ఆ చట్టమే రేవంత్ రెడ్డికి గుదిబండగా మారి 100 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినా కూడా ఆయన మాట్లాడిన ఆయన చేసిన పాపాలకు ఆయన మాట్లాడిన ఈ ఏదైతే ఈ మాటలకు మరి ఆ 100 ఏళ్ల శిక్ష కూడా సరిపోదు. అన్ని మాటలు మాట్లాడిందన్న విషయాన్ని మరి తెలంగాణ ప్రజలకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తి చేతిలో తెలంగాణ సుభిక్షంగా ఏ విధంగా పరిపాలన సాగుతుంది? ప్రజాభవన్ అన్నాడు, ప్రగతి భవన్ కు ఏదైతే ముళ్ళ కంచెలు ఇనుప కంచెలు ఉన్నాయో వీటిని తొలగిస్తున్నా, ఇక నేను రెగ్యులర్ గా ఇక్కడనే అందుబాటులో ఉంటా అన్నాడు. ఒక్క ప్రజావానికి వచ్చిండు, మెరిపించిండు, పోయి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో అన్నాడు. ప్యాలెస్ చుట్టూ ఇనుప కంచెలు కాదు ముళ్ళ కంచెలు పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరికైతే అపాయింట్మెంట్ ఇస్తాడో వాళ్ళు మాత్రమే రావాలి. ఆయనే ఆర్థికంగా లబ్ధి జరిగే విషయాలకు మాత్రమే అక్కడ పెట్టుకుంటాడు. అవసరమైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ కు పోతాడు. కానీ ప్రగతి భవన్ లో ఇప్పుడు ప్రజాభవన్ గా మార్చిన ప్రగతి భవన్ లో ఎందుకు సమీక్ష కార్యక్రమాలు పెడతలేడు? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అందులో ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోవడానికి ఇష్టం లేని ఈ మహారాజు మరి ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లా మరి ఇక్కడ రివ్యూ మీటింగ్లు పెడతాడు. కానీ మరి ఇక్కడ ఏదైతే ప్రగతి భవన్ లో అతిపెద్ద హాల్స్ నిర్మించిండు ఇలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించడానికే. మరి అసొంటి హాల్ని ఎందుకు వాడుకోవడానంటే నేను ఒక మహారాజును, నేను మంత్రి, మరి నా కింది మంత్రుల ఇళ్లకు నేను పోతానా? నేను మహారాజును కాబట్టి నేను పిలిచిన రోజు నా ఆస్థానంలోకి రావాలి, లేదంటే నేను చెప్పిన కాడికి పోవాలి. కానీ నేను ఎట్టి పరిస్థితులలో కూడా ఎస్సీ ఎస్టీ మంత్రులు ఉన్న చోటికి ఓను అన్న చందంగా ఆయన తీరు మరి ఇక్కడ తయారైంది. ఒకే ఒక్క రోజు ప్రజాభవన్ లో అడుగుపెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఇనుప కంచెలు తొలగించి ఏం చేసినావా? నువ్వేమైనా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానవా? నాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజున నిత్యం ప్రజలను కలిసేవాడు. రోజు ఉదయము లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మన అందరూ కూడా ఆయనకు వినతి పత్రాలు ఇచ్చేవాళ్ళు. నీకు ఇచ్చే అవకాశం ఉన్నదా? నేను జనాలలో తిరుగుతానా అంటావు. ఇదే నువ్వు ఏదైతే మరి ఇక్కడ సమయం సందర్భం లేని మాటలు, అక్కడికి రాని చిల్లర మాటలు మాట్లాడడానికి ఏదో ఒక వేదికను మరి ఏర్పాటు చేసుకొని ఆ చిల్లర మాటలు మాట్లాడుకునే తిరుగుతున్నావు. కానీ ఇలా తెలంగాణను సామాజికంగా ఆర్థికంగా మరి ముందుకు తీసుకుపోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏది? కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మరి ఇక్కడ ఆయన పనిచేస్తా ఉన్నాడు తప్ప ఇలా తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తలేడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నమస్తే తెలంగాణ వార్త ఇదే ప్రధాన అంశంగా రాసింది. మరి ఇక్కడ కేసీఆర్ కు అదే విధంగా రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ పోలికలను చూపిస్తూ ఆయన ఏం చేసి నేనేం చేసిండు అని అంటే మరి ఇక్కడ కేసీఆర్ వచ్చేసి భూపాలుడు, అదే విధంగా రేవంత్ రెడ్డి వచ్చేసి బేతాళుడు అని చెప్పి వార్త రాసింది. మరి ఇక్కడ కేసీఆర్ ను భూపాలుడు అని ఎందుకంటా ఉన్నదంటే పచ్చని పంటలకు పంచప్రాణం, పంట నీరుచ్చి కంట నీరు తుడిచిన భగీరథుడు కేసీఆర్. తెలంగాణ మట్టిపై ఆరాధన, రైతుపై అవాధ్య ప్రేమ,
పాలనా పథకాలతో పల్లెను పరిపుష్టం చేసిన నేత, భూమి విలువ సాగు పరపతి పెంచిన రైతు, రాష్ట్రాన్ని అన్నంగిన్నగా మలిచిన భూమి పుత్రుడు, తెలంగాణను చక్కదిద్దడమే నా భాగ్యం అని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి మరి నాయకుడు కేసీఆర్ అయితే మరి ఇక్కడ ఈ బేతాళుడు భూమికి పట్టిన గ్రహణం, భూమిని మార్కెటింగ్ సరుకుగా మార్చిన రేవంత్, 2 ఏళ్లుగా సీఎం కుర్చీలో రియల్ ఎస్టేట్ దళారి, భూములు అమ్ముకోవడమే లక్ష్యంగా పాలసీలు, లగచెర్ల నుంచి మూసీ దాకా లాక్కోవడమే లక్ష్యం, ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి ఇవాళ మరి ఇక్కడ రియల్టీ రాళ్లతోటే మరి లోభ పాపస్య కారణం అని పురాణాల్లో అన్నట్టు డబ్బు ఆశతోటి పెట్టరేగిపోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఈయనకు గల మరి ఏదైతే వ్యత్యాసాన్ని ఏదైతే కళ్ళగట్టినట్టు చూపిస్తా ఉన్నది. నాడు మనం ప్రత్యక్షంగా చూసినాం, తెలంగాణ రైతులు అరిగోసపడ్డారు. ఇవాళ మనం ఏదైతే మనకు మరి ఏదైతే పారకం ద్వారా పంటలు వండే పరిస్థితి లేకుండే ఆ రోజున మనకు ఏదైతే గోదావరి నీళ్ళే మనకు శరణ్యం, అటు కృష్ణా బేసిన శరణ్యం, గోదావరి నుంచి నీటిని వాడుకోవడానికి ఎలాంటి అవకాశం లేకుండా మరి గోదావరి నీరంతా కూడా ఆంధ్రకు తరలిపోతా ఉండే, ఎక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ కూడా కట్టలేదు. లాస్ట్ చివరిలో తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న తరుణంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినా దాన్ని కూడా పూర్తి చేయలేకపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం. అది కూడా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఆ ప్రాజెక్టు పూర్తయింది. దానికి తోడు ఇవాళ గోదావరి జలాలన్నింటినీ కూడా మనకు కేటాయించిన వాటాను మనం వాడుకోవాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ అపర భగీరథుడైనటువంటి కేసీఆర్ గారు కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి ఏటికి ఎదురేది ఏదైతే నీరు పల్లమెరుగంటారు, కానీ నీరు పల్లమెరుగని కాదు, నీటిని పైకెక్కిచ్చి ఇవాళ చరిత్రను సృష్టించిండు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కి ఇవాళ భూమిని మరి సస్యశ్యామలం చేసిండు. మరి ఏదైతే అన్నం గిన్నెగా మార్చిండు తెలంగాణను. నాడు ఏదైతే భారతదేశంలో పంజాబ్ అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా ఉంటే దాన్ని దాటేసి 4-5 సంవత్సరాల్లోనే మరి ఇక్కడ దేశంలో అతి ఎక్కువగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను నెంబర్ 1లో నింపిండు. వ్యవసాయం దండగాన్న చోటనే వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన మహానాయకుడు కేసీఆర్ అయితే ఇవాళ కనీసం వాళ్లకు యూరియా బస్తాలు కూడా ఇయ్యలేక మరి ఇక్కడ రైతులను నట్టేట ముంచుతూ ఇవాళ రైతుల పొలాలు గుంజుకుంటూ మరి ఇక్కడ లగచెర్లలో ఏదైతే పారిశ్రామిక వాడల పేరుతోటి, అదే విధంగా ఫార్మాసిటీల పేరుతోటి, అదే విధంగా ఫ్యూచర్ సిటీ పేరుతోటి, అదే విధంగా ఏదైతే గ్రీన్ఫీల్డ్ హైవేల పేరుతోటి భూములు లాక్కోవడమే తప్ప రైతులకు ప్రత్యామ్నాయం చూపించడం కానీ వాళ్లకు ఏదైతే రైతును రాజును చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. ఇలా రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని, మహత్తరమైన సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే దాని నుంచి ఏదైతే రైతుల నుంచి విశేష స్పందన ఉన్నదని వాళ్ళందరినీ డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగా 15,000 ఇస్తాం మేము అని చెప్పి దాన్ని 12,000 గురించి 2 సార్లు ఎగవేసిండు. వీళ్ళు ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిండు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రస్తుతం రైతు భరోసా ఎవరికి ఇస్తాడట? శాటిలైట్ ద్వారా సర్వే చేయించి ఎవరెవరైతే పంట పండిస్తా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తా అంటున్నాడు. మరి పత్తి పంటను చూసుకున్నట్టయితే ఒక్కసారి వేస్తే 8 నెలలు 9 నెలల దాకా పంట రాదు. మరి ఆ పత్తి రైతులకు ఏ విధంగా ఇస్తావు? కంది రైతులకు ఏ విధంగా ఇస్తావు? ఒకసారి ఇస్తావా? 2 సార్లు ఇస్తావా? మరి నువ్వు సీజన్కి ఒకసారి వేస్తావు, వాళ్ళకు సీజన్లో 2 సార్లు ఏ విధంగా వేస్తావు? ఇక ఈ రకంగా రైతులను ఏదైతే వాళ్ళకి ఇచ్చిన సంక్షేమ పథకాలలో కోత విధించడానికి నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఏదైతే రైతు పండించిన పంటను మరి ఇక్కడ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడానికి చతికిల పడుతున్న ప్రభుత్వం దాన్ని ఏ విధంగానన్నా చేసి పంటను ఎక్కువ దిగుబడి రాకుండా ప్రయత్నాలు చేసే కార్యక్రమంలో భాగంగా యూరియాను మరి అందుబాటులో ఉంచకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేసి ఇవాళ మరి అన్నం గిన్నెలా ఉన్నటువంటి తెలంగాణను అరక్క తినే తెలంగాణగా మారుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా ఫ్యూచర్ సిటీ పేరుతోటి అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు. మరి గతంలోనే దావోస్ కు సంబంధించి 2 లక్షల కోట్లకు పైగా మరి ఏదైతే పెట్టుబడులు తీసుకొచ్చినామన్నాడు. ఒకసారి 1,79,000 కోట్లు అన్నాడు. ముందు సంవత్సరం 40,000 కోట్లు అన్నాడు. ఇవాళ దావోస్ లో పెట్టుబడులు 5 లక్షల కోట్లు వచ్చినాయి అన్నాడు. మరి 7 లక్షల కోట్ల పెట్టుబడి ఏదైనా అక్కడ డేరాలు వేసిండు. డేరాలు ఫ్యూచర్ సిటీలో ఆ డేరాలు వేసి ఇవి చుట్టుపక్కల ఇక్కడ రాబోతా ఉన్నది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసిన కాడ చూస్తా ఉంటాం మనం. ఇక్కడ ఇటు దిక్కు ఎయిర్పోర్ట్ రాబోతా ఉన్నది, ఇటు దిక్కు రైల్వే స్టేషన్ రాబోతా ఉన్నది, ఇక్కడ 5 స్టార్ హోటల్ రాబోతా ఉన్నది, ఇక్కడ కంపెనీ పడబోతా ఉన్నది. మీ భూములకు ధరలు వచ్చి 5 రెట్లు 10 రెట్లు పెరుగుతాయి. మేము ఇప్పుడు 1,00,000కే గుంట ఇస్తున్నాం. ఇది రేపటి రోజు నువ్వు అన్ని పడ్డాక 10 లక్షలకు గుంట అవుతుంది అన్న చందంగా
ఫ్యూచర్ సిటీ చుట్టూ రేవంత్ రెడ్డి అనుచరులు రేవంత్ రెడ్డి అయితే బంధుగణం అంతా కూడా మరి భూములు కొనుగోలు చేసి ఫ్యూచర్ సిటీలో ఇవి రాబోతా ఉన్నాయి అవి రాబోతా ఉన్నాయి అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ భూములను అమ్మకానికి పెట్టుకొని ఏదైతే తెలంగాణను రియల్ ఎస్టేట్ గా మార్చిండు, రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చి ఇలా తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దానికి మరి హైదరాబాద్ లో ఆల్రెడీ ఏదైతే డెవలప్మెంట్ అయి ఉన్నదో అక్కడ కొనుగోలు చేద్దామనంటే వీళ్ళకి సంబంధించిన భూములు లేవు కాబట్టి హైడ్రా లాంటి భూతాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో కొనుగోలు చేస్తే మీరు ఖచ్చితంగా మీ ఫ్లాట్ మీకు ఉంటుందనే నమ్మకం లేదనే ఒక భయాన్ని సృష్టించి ఫ్యూచర్ సిటీలో కొనుక్కోరి మీకు ఫ్యూచర్ ఉంటుంది, మేము హైడ్రా తోటి కూడా సర్టిఫికేషన్ ఇప్పిస్తామన్న చందంగా ఇవాళ రియల్ ఎస్టేట్ వెంచర్లను పెట్టుకుంటూ మరి రియల్టర్ గా మారిండు రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణ అంటే ఆయన దృష్టిలో ఒక రాష్ట్రం కాదు, ఆయన పరిపాలకుడు కాదు, తెలంగాణ అనే ఈ భూములన్నీ కూడా ఆయనకు ఒక వెంచరు, ఆ వెంచర్ కు అధినేత ఈయన బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని ఇవాళ మరి ఒక బిజినెస్ గా మార్చుకున్నాడు. తెలంగాణలో రియల్టర్ ఏదైతే నిజమైన రియల్టర్ గా మారిండు రేవంత్ రెడ్డి, ఆయన పూర్తి అవతారాన్ని ఇక్కడ చూపిస్తా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒక దిక్కు మరి ఇక్కడ వాళ్ళ ఏదైతే కాంగ్రెస్ నాయకులు దొరికిన కాడ దోచుకుంటూనే ఉన్నారు. ఈయన రియల్టర్ మీద పడితే ఆయన అనుచరులు ఏదైతే ఇసుక మీద పడతా ఉన్నారు. ఇవాళ చూసుకున్నట్టయితే చెక్ డ్యామ్లు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ పేల్చి వేస్తా ఉన్నారు. అక్కడ తనుముల దగ్గర వేల్చేసిండ్రు, అక్కడ పెద్దపల్లి మరి హుస్సేన్ మియా వాగు మీద వేల్చేసిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్నటికి మొన్న మరి ఏదైతే అడవి సోమనపల్లి దగ్గర కూడా మరి ఆ చెక్ డ్యామ్ వేల్చేసి అక్కడ నుంచి ఇసుక దోసుకపోవడానికి ఈ రకంగా వాగులలో నుంచి రోడ్లు వేసుకుని యథేచ్ఛగా ఇసుకను దోసుకపోతా ఉన్నారు. నడివాగులో తోడేళ్ల తవ్వ, హల్లివాగులో ఇసుక దొంగల ముఠ దందా కోసం ఏకంగా చెక్ డ్యాంలను ఎండబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్యాచ్. వాగు మధ్యలో దర్జాగా ప్రైవేట్ రోడ్డు, రోజుకు 5,000 టన్నుల ఇసుక తరలింపు. ఎమ్మెల్యే అనుచరుడే రూట్ ఆఫీసర్ గా అడ్డు అదుపు లేకుండా రోడ్డు దాటింపు. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు. నాడు మెదక్ కామారెడ్డి రైతుల కోసం అల్లివాకు గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ వర్గం నుంచి నిజాం సాగర్ దాకా 32 చెక్ డ్యాంలు కట్టి 50,000 ఎకరాలకు నీళ్లు అందిస్తే నేడు పారే నీళ్లను పక్కకు మలిపి ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ చెక్ డ్యాంలను వేల్చేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజానీకం గమనించాలి. చెక్ డ్యాంల ద్వారా భూగర్భ జలాలను పెంచి రైతులకు మరి ఇక్కడ నిత్యం వాటర్ను అందుబాటులో ఉంచి తద్వారా ఎవరైతే ఆ నిల్వ ఉన్న నీటిలో చేపలను పెంచుకునే మత్స్యకారులు కూడా వాళ్ళకు ఉపాధి కోసం ఈ చెక్ డ్యాంలు ఉపయోగపడతా ఉంటే ఇవాళ ఇసుక దొంగలు, ఇసుక మాఫియా యథేచ్ఛగా మరి పెద్ద ఎత్తున ఇవాళ దోపిడీకి పాల్పడుతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. యాప్ అట్టర్ ఫ్లాప్, తొలి రోజే పనిచేయని యూరియా యాప్ ప్రారంభోత్సవానికి కలెక్టర్ల వెయిటింగ్. ఓపెన్ కాకపోవడంతో కార్యక్రమాలు రద్దు. మళ్ళీ సోమవారానికి ప్రారంభం వాయిదా. బుకింగ్ కోసం దుకాణాల వద్ద రైతుల క్యూ, చేతులెత్తేసిన వ్యవసాయ అధికారులు. మరి ఇక్కడ షాపులలో యూరియా అమ్మినట్టయితే ఆ యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున లైన్లలో నిలబడతా ఉన్నారు. దాంతో మరి ఇక్కడ రైతుల ఆందోళనలు, రైతుల కష్టాలన్నీ ప్రజలకు కనబడ్డట్టు కనబడడంతో మరి వాళ్ళ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తా ఉన్నదని చెప్పి ఇక మీరు ఎవరు కూడా షాపులకు రావద్దు, మీకు ఒక యాప్ ఇస్తాం, ఆ యాప్ లో బుక్ చేసుకోరని చెప్తా ఉన్నారు. ఇలా నిరక్షరాస్యులైన రైతులు అనేక మంది ఉన్నారు. వాళ్ళ యాప్ల ద్వారా ఎట్లా కొనుగోలు చేస్తారో చెప్పాలి. కొన్ని యాప్ అన్న సక్రమంగా నడుస్తున్నా అంటే నిన్నటి రోజున మరి ఆ యాప్ని ఏదైతే ఓపెన్ చేయాల్సి ఉండేనో అట్టర్ ఫ్లాప్ అయిందట. అది మొదటి రోజే సాంకేతిక సమస్యలతోటి అది ముందుకు సాగలేదు. దాంతో రేపటికి వాయిదా వేసిరట. రైతులను ఈ విధంగా నరకయాతనకు గురి చేస్తా ఉన్నది మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సంజయ్ కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మీడియా వేదికగా ప్రకటించిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పక్కనే ఉండి కూడా స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పీకర్ వద్ద మాత్రం బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ఎమ్మెల్యే వాంగ్మూలం. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా తెలుసు వాళ్ళు పార్టీ మారిండ్రు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతా ఉన్నారని. కానీ స్పీకర్ దగ్గర మాత్రం ఏదైతే విచారణలో భాగంగా మేము ఇంకా టీఆర్ఎస్ లోనే ఉన్నామంటాడు. నిన్నటి రోజున అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మరి అక్కడ మాట్లాడుతూ జగిత్యాల్లో ఇక్కడ మా సంజయ్ కుమార్ ఉన్నాడు, మా ఎమ్మెల్యే, మా కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు రేవంత్ రెడ్డి కలుతాడని చెప్పి ఆయన చెప్తా ఉంటే మరి ఇక్కడ కడియం శ్రీఆర్ అయితే సిగ్గు ఎగ్గు లేకుండా నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ లో చెప్తాడు. మరి ఇక్కడ దానికి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇవాళ టిట్ ఫర్ టాట్ అని ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ శ్రేణులు ఏం చేసిండ్రు అని అంటే ఆయన ఫ్లెక్సీ మరి ఆయన టీఆర్ఎస్ లోనే ఉంటా అంటున్నాడు కదా అని చెప్పి ఆయన ఫ్లెక్సీలతోటి మరి ఫోటోలు ముద్రించి ఇక మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వాగతం అని పెడితే పాపం ఆయన గింజుకొని నిన్న పోలీసు వాళ్ళని పంపించి అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేయించి అక్కడ ఉన్న మున్సిపల్తోటి ఆ ఫ్లెక్సీలను తొలగించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక రేవంత్ రెడ్డిని ప్రజలే ఫుట్బాల్ ఆడతారు,
2 నెలలు అన్ని వర్గాలకు మోసం, బీసీలకు 42% కోటా పేరిట కాంగ్రెస్ దాగా, ఢిల్లీ బీజేపీతో రేవంత్ లోపాయకార ఒప్పందం, పాలన వైఫల్యంతోనే పక్క రాష్ట్రాలకు కంపెనీలు, నగరం 3 ముక్కల ప్రణాళిక అశాస్త్రీయం, రాజకీయాల్లో రేవంత్ రాహుల్ ఐరన్ లెగ్గులు, రేవంత్ కుటుంబీకులను రాజకీయాల్లోకి లాగం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ దారుణ వైఫల్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేక విజయాలు, నా సొంతం దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు, చిట్చాట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి మరి ఇక్కడ ఫుట్బాల్ ఆడతారు. మొన్నటి రోజున మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడకుండా మెస్సీ 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 అని చెప్పి మరి కేరింతలు కొట్టిండ్రు రేవంత్ రెడ్డి. ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైతా ఉంటే మరి ఇక్కడ రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే ఆ రోమ్ చక్రవర్తి నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకొని కూర్చున్నట్టు ఇవాళ అన్నదాతలు మరి అన్నమో రామచంద్ర అంటా ఉంటే, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యల పాలైతా ఉంటే, రైతులు మరి ఇక్కడ ఏదైతే వాళ్లకు అప్పుల బాధలు తాలేక ఆత్మహత్యలకు పాల్పడతా ఉంటే, మరి అదే విధంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లతోటి విద్యార్థులు మృత్యువాత పడతా ఉంటే ఆయన మనవనితోటి కలిసి ఫుట్బాల్ ఆడుకుంటా ఆయన ఆట సరదా కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. ఆ 100 కోట్ల రూపాయలు కనుక గురుకులాలకు సంబంధించి వాళ్ళ మెస్సు బిల్లుల కోసమో నాణ్యమైన ఆహారం కోసమో వెచ్చించినట్లయితే ఇలా ఎంతో మంది పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేది. వాళ్ళందరూ ఉసురు పోసుకుంటూ ఇలా ఫుట్బాల్ ఆడుతున్న రేవంత్ రెడ్డిని జనమే ఫుట్బాల్ ఆడతారు అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ కేటీఆర్ గారు చెప్పిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక తెలంగాణలోనూ ఎస్ఐఆర్ అమలట, 3వ విడతలో నిర్వహణ కసరత్తు. నేడు రవీంద్ర భారతిలో 1000కి పైగా బిఎల్ఓలతో సిఈసి జ్ఞానే సమావేశం అని చెప్పి మీ ఓటు ఉండేనా అని మరి ఇక్కడ ఏదైతే ఓటర్ల సవరణ జరుగుతా ఉన్నది దేశవ్యాప్తంగా, అందులో భాగంగా 3వ విడతలో మన తెలంగాణ రాబోతా ఉన్నదట. ఇక తెలంగాణలో మరి ఖచ్చితంగా ఓట్ల సవరణ చేయాల్సిందే. మరి ఇక్కడ పల్లెల్లో అయితే మరి ఖచ్చితంగా తెలిసిపోతుంది మనకు సంబంధించిన కాడా లేదా ఇతర దేశస్తులా అని. కానీ పట్టణాలలో ముఖ్యంగా మరి మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మరి మున్సిపల్ కార్పొరేషన్లలో ముఖ్యంగా హైదరాబాద్ లో పాత బస్సు లాంటి నగరాల్లో ఎవరెవరు ఇతర దేశస్తులు ఓటర్లుగా నమోదై ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ ఓట్ల సవరణను అందరూ కూడా స్వాగతించాల్సిందే. ఇక కాంగ్రెస్ భూహారతికి ఏడాది, బిల్లును ఆమోదించి సంవత్సరం పూర్తినాడు. భూ యజమానులకు చుట్టమన్నారు, భూ సమస్యలన్నీ పోతాయని కోతలు కోసిండ్రు. పాతవి పోకపోగా కొత్తగా రైతులకు సమస్యలు అని చెప్పి భూభారతి అని చెప్పి గప్పాలు కొట్టిండ్రు. ధరణి ద్వారా ఏదో పెద్ద అల్లకల్లోలం జరిగింది. వాటన్నిటిని సవరిస్తున్నారు. సంవత్సరం దాటింది, ఇప్పటి వరకు ఆ పాత సమస్యలు తీర్చలే. మరి కొత్తగా వస్తున్న సమస్యలను కూడా కనీసం పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నది. ఇవాళ కేవలం ధరణిని మరి ఇక్కడ కాపీ కొట్టి దానికి ఒకటి భూభారతి అని పెట్టి మేమేమో చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున గప్పాలు వలికిండ్రు. ఏం చేయలేక చేతికిల పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఇవేం శిక్షణలట, ఒకవైపు టీచర్లకు ఇక్కడ అకాడమిక్ క్లాసులు నిర్వహించాల్సి ఉంటే వాళ్ళకి శిక్షణల పేరుతోటి 20 రోజులు 30 రోజులు వాళ్ళని వాడుకుంటూ అసలే టీచర్ల కొరత ఉన్నదని అంటే ఉన్న వాళ్ళను వేసవి సెలవుల్లో కాకుండా అకాడమిక్ ఇయర్ మధ్యలో తీసుకుపోయి ఇక్కడ శిక్షణలు ఇవ్వడం ద్వారా విద్యార్థులకు నానా ఇబ్బంది అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక పోలీసులకు ఆరోగ్య భద్రత బందట, ఏదైతే వాళ్ళకి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే వైద్య సహాయం అందుతుందో ఆ వైద్య సహాయానికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు 300 కోట్లకు పైగా ఉన్నాయట. మరి ఈ నెలాఖరు తోటి వాళ్లకు వైద్య సేవలను బంద్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మరో 2300 కోట్ల రుణానికి ఇండెంటట. మరి ఇప్పటికీ అప్పులు చేసుకుంటూనే పోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రతి నెల మరి ఇక్కడ నెల మొదటి వారంలోనో రెండో వారంలోనో లేదంటే చివరి వారంలో 2 సార్లు 3 సార్లు మరి నెలకు 5-6 వేల కోట్ల అప్పు తీసుకుంటూనే ఉన్నది. మరి ఈ అప్పులన్నీ ఏం చేస్తున్నది, ఇప్పటికే ఆర్బీఐ ద్వారా మాత్రమే 66 వేల కోట్ల అప్పులు చేసిందట. మొత్తం 2.5 లక్షల కోట్లు దాటింది. ఇప్పటికే మరి ఇక్కడ ఈ లెక్కన 6 లక్షల కోట్లు అప్పు చేసే ప్రమాదం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇవాళ కొత్త విధానం లేదు, కొత్త పాలసీ లేదు, 6 గ్యారంటీలు అమలు లేదు, 420 హామీల్లో ఇవి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. ఇవాళ రైతులకు 15,000 ఇస్తాన్న భరోసా లేదు. అదే విధంగా మహిళలకు ఇస్తాన్న 2,500 లేవు, విద్యార్థులకు ఇస్తాన్నటువంటి మరి స్కూటీలు లేవు, అదే విధంగా విద్యా భరోసా కార్డులు లేవు, మరి పెన్షన్ 4,000 పెంచింది లేదు. ఈ 2.5 లక్షల కోట్లు ఏం చేసినావా అంటే దానికి కూడా కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే అందరికీ మత స్వేచ్ఛ, విద్వేషపూరిత ప్రసంగాలపై త్వరలో అసెంబ్లీలో చట్టం. ఇదో కొత్త నాటకం. అసలు ఇప్పుడు దాని గురించి ఎవరు మాట్లాడినరు? ఇక్కడ మతపరమైన విద్వేషాలు ఇప్పటి వరకు అయితే లేవు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో పారదర్శక పాలన జరిగింది. ఈయన కొత్తగా మరి దీన్ని తెర మీదకి తీసుకొచ్చి కొత్తగా మత సామరస్యాన్ని పెంచుతాడా లేకపోతే మతాల మధ్య విద్వేషాలు పెంచుతాడు? కానీ మొత్తానికైతే డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి కోసమే ఏదో ఒకటి పొంతం లేని మాటలు మాట్లాడి దాన్ని మరి ఇక్కడ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
రేవంత్ హానీమూన్ ముగిసింది. జనంలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేటి పార్టీ సమావేశంలో బహిరంగ సభలపై నిర్ణయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. మరి ఇక్కడ 2 సంవత్సరాలు సఫిషియెంట్ టైం ఇచ్చిండు. ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డిని విమర్శించకుండా, ఆయన ఇబ్బంది పెట్టకుండా, ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా ఏం చేస్తాడో చేయనియండి, ప్రజలకు ఏ రకంగా మేలు చేస్తాడో, ఆయన ఏ విధంగా ఆయన ఇచ్చిన హామీలను అమలు చేస్తాడో 100 రోజుల్లోనే అమలు చేస్తాడు 6 గ్యారంటీలు. మనం అప్పుడే తొందరపడద్దు. వాళ్ళకు తెలుసో తెలియకునో మరి ఇక్కడ హామీ ఇచ్చిండు 100 రోజులు వద్దు, 2 సంవత్సరాలు టైం ఇద్దామని 2 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా వేచి చూసిన కేసీఆర్ ఇంకా తెలంగాణను నాశనం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోలేక బయటికి రాబోతా ఉన్నాడు. ఇక రేవంత్ రెడ్డికి దిమిడి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మత విద్వేషాలను అణచివేస్తామట. ఎక్కడ జరిగిందో మత విద్వేషం చూడాలి. ఇవాళ మత విద్వేషాలను అణచివేయడం కాదు, ఇవాళ దొంగతనాలను అదుపు చేయి, దోపిడీలను అదుపు చేయి, కబ్జాలను అదుపు చేయి, అదేవిధంగా ఇసుక మాఫియాను అదుపు చేయి. పట్టపగలే నడి రోడ్డు మీద హత్యలు జరుగుతా ఉన్నాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీగా ఉండే ఇవాళ మరి ఇక్కడ మొత్తానికి నేరాలకు నిలయంగా మారుతా ఉన్నది. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఏదైతే రాజకీయ ఆధిపత్యానికి కళ్లెం వేయి ఇలా పోలీసులను కాంగ్రెస్ పార్టీ సేవకులుగా కాకుండా ప్రజా సేవకులుగా, ప్రజల కోసం పనిచేసే వాళ్ళుగా తయారు చేయి. పోలీస్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా పనిచేసే విధంగా చూడు. ఇవాళ మీ అడుగులకు మడుగులొత్తుతూ ఇవాళ మొత్తం ఏదైతే శాంతి భద్రతలను గాలికి వదిలిండు. ఫస్ట్ హోంమంత్రిగా నువ్వే ఉన్నావు కాబట్టి వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నువ్వు కొత్తగా తేవాల్సిన చట్టాలు ఏం అవసరం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక కౌశల్ వికాస్ లో అక్రమాల పర్వం. శిక్షణ ఇవ్వకుండానే సర్టిఫికెట్లు, అకౌంట్ నెంబర్లు, ఫోటోలు కూడా నకిలీవే. కౌశల్ వికాస్ కు 14,450 కోట్ల నిధులు, 1,10,00,000 మందికి శిక్షణ ఇచ్చినట్టు రికార్డు రాసుకొని కేంద్ర పథకమైనటువంటి PMKVY మరి దీని ద్వారా ఏదైతే స్వయం ఉపాధి పెంచడానికి శిక్షణలు ఇచ్చి వాళ్లకు మరి ఒక సుశిక్తులుగా తయారు చేయడానికి 14,450 కోట్లు ఇస్తే మొత్తం పక్కదారి పట్టిపోతా ఉన్నాయట. శిక్షణ ఇవ్వకుండా ఏం చేయకుండా వాళ్ళ పేర్లు రాసుకొని సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళ పేరు మీద ఖర్చులు రాసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫామ్ హౌస్ ను వీడి పబ్లిక్ లోకి నేడు బీఆర్ఎస్ సంయుక్త సమావేశానికి కేసీఆర్ చాలా కాలం తర్వాత రానున్న గులాబీ బాస్ శనివారం రాత్రి నందినగర్ నివాసానికి నేడు సమావేశంలో పాలమూరు రంగారెడ్డి, పోలవరం, నల్లమల సాగర్ పై చర్చ, ప్రాజెక్టులపై పోరు కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం. మరి చేతగాని ప్రభుత్వాన్ని చూసుకుంటా ఉంటే ఇవాళ మన వనరులన్నీ దోపిడీకి గురైతా ఉంటే కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వేడుక చూస్తా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మరి ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ఏ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా కాంగ్రెస్ చేతిలో పెడితే మనం నష్టపోతాం, మోసపోతాం, గోసపడతాం అని చెప్పి ముందే చెప్పింది కేసీఆర్. అయినా కూడా ప్రజలు కేవలం వాళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీలకు ఆశపడి 420 హామీలతోటి మరి బురిడి కొట్టించి ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉంటే మరి తెలంగాణను తీసుకొచ్చినటువంటి బాపు కేసీఆర్ ఇంకా చూస్తూ ఊరుకోలేక ఖచ్చితంగా కథన రంగంలోకి దిగబోతా ఉన్నాడనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక పోస్టు గల్లంతట. సోషల్ మీడియా పోస్టులతో విదేశాల్లో భారతీయులకు తిప్పలు. ప్రభుత్వానికి మతాలకు వ్యతిరేకంగా ఉంటే వెనక్కి పంపుతున్న వైనం. అమెరికా, UK, గల్ఫ్ దేశాలు కొరడా జులిపిస్తా ఉన్నాయట. మరి ఇక్కడ ఏదైతే ఇక కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక్కసారి ఈ పోస్టును గమనించాలి. ఈ పోస్టును చూసి ఆయన కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. ఆయన కూడా ఇవాళ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే కనీసం సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారో వాళ్ళు పనిచేస్తున్నటువంటి సంస్థ నుంచి నిర్దాక్షిణ్యంగా మెడలు పట్టి గెంటేసి దేశం నుంచి బయటికి పంపిస్తా ఉన్నారు. దానికి ఇవాళ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ల మీద కూడా నిఘా పెట్టింది. ఇవాళ అమెరికా అయితే, అదేవిధంగా UK అయితే, అదేవిధంగా గల్ఫ్ దేశాలన్నీ కూడా తమ దేశానికి వ్యతిరేకంగా చిన్న పోస్ట్ పెడితే నిలబడతా ఉంటే ఇవాళ మన దేశంలో ఉన్న కొంతమంది ముస్లింలు పాకిస్తాన్ జిందాబాద్ అంటారు, మరి హిందుస్థాన్ ముర్దాబాద్ అని అంటారు. మరి ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళకు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకు, మరి ఇక్కడ ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలందరికీ ఓటాకు కల్పియాలి. వాళ్ళు తిడుతూనే ఉంటారు, మనం పడుతూనే ఉండాలంటారు. ఇలా జమ్మూ కాశ్మీర్ లో ఇలా పాకిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున బహిరంగంగా ప్రదర్శనలు చేస్తారు. వాళ్ళను మనం ఏదైతే కనీసం ఓటు కూడా తొలగించద్దు, వాళ్ళని బయటికి పంపొద్దని కాంగ్రెస్ వాళ్లకు కొమ్ము కాసుకుంటా ఉంటది. ఇది పోస్టును చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఇలా అమెరికాలో దేశానికి వ్యతిరేకంగా చిన్నగా సోషల్ మీడియాలో ఏదైనా కామెంట్ చేసినా కూడా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మెడలు పట్టి బయటికి వెళ్ళగొడతా ఉన్నారు. ఇవాళ భారతదేశాన్ని ప్రేమించేటోడే భారతదేశంలో ఉండాలి. భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఎవరైనా వాడిని ఖచ్చితంగా మెడలు పట్టి బయటికి గెంటాలి. ఆ గెంటడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం, దానికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలి. ఇవాళ ఖచ్చితంగా ఓట్ల సవరణ మరి చేయాల్సిందే. ఇతర దేశస్తులు ఎవడైతే ఉన్నాడో భారతదేశం కానివాడు వాని ఓటు తొలగించాల్సిందే. భారత్ లో ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా వాడిని మెడలు పట్టి దేశం నుంచి బయటకు గెంటాల్సిందే. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే స్వేదం లేని సేద్యం అట.
అగ్రివర్సిటీలో కృత్రిమ మీద ఆధారిత ల్యాబ్, డ్రోన్లు, రోబోలు, స్పెన్సర్లతో పంటల సాగు లక్ష్యంగా పరిశోధనలు, రైతులకు అత్యాధునిక సాంకేతికపై శిక్షణ ఏర్పాట్లు, యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు అడుగులు. మరి ఇక్కడ ఖచ్చితంగా ఎంత టెక్నాలజీ వచ్చినా ఏదొచ్చినా మనిషి మరి ఇక్కడ ఏదైతే కంప్యూటర్ను తినో లేకపోతే కరెంటు తినో బతకడు, ఖచ్చితంగా మన వ్యవసాయ ఉత్పత్తులు తినే బతకాలి. కాబట్టి మరి యువత అంతా కూడా కంప్యూటర్లతోటి మేము ఏదైతే ఏఐ టెక్నాలజీ తోటి మరి ఏదైతే ఆ మేధస్సును సృష్టిస్తామని ఏదైతే ఉన్నదో అదే ఏఐని వినియోగించి ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులను కూడా పెంచడానికి యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి. ఇవాళ ప్రతి ఒక్కరు పోయి మరి ఏదైతే కలుపు తీయడమో నాటేయడమో చేయాల్సిన అవసరం లేదు, అంతా కూడా మిషనరీ వచ్చింది. ఆ మిషనరీ కూడా కనీసం పొలంలో అడుగు పెట్టకుండా కంప్యూటర్ ద్వారా నడిపించే మరి ఇక్కడ సామర్థ్యం రాబోతా ఉన్నది. కాబట్టి యువత ఉపాధి అవకాశాల్లో భాగంగా వ్యవసాయాన్ని కూడా మరి ఎంచుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దానివైపు ప్రభుత్వాలు మరి రైతులకు ఆధునిక ఏదో పరిజ్ఞానాన్ని నేర్పి దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసినట్టయితే ఖచ్చితంగా వ్యవసాయ ఉత్పత్తులు అనేటి మనిషి బతుకున్నంత కాలం కూడా వ్యవసాయ ఉత్పత్తులు అనేటి అవసరం. ఇలా వ్యవసాయ ఉత్పత్తులు అనేటి మనుషులతో పాటు జంతుజాలం బతకాలన్నా మరి ఇక్కడ జీవ వైవిధ్యం ఉండాలన్నా కూడా ఖచ్చితంగా వ్యవసాయం అనేది ఉండాల్సిందే. ఇవాళ అందరూ కూడా కంప్యూటర్లు పట్టుకొని పరుగులు తీస్తే రేపటి రోజున వ్యవసాయం చేసే వాళ్ళే కరువైతారు. ఈ తరం దాటి నెక్స్ట్ తరం వస్తే వ్యవసాయం అంటే తెలియని వాళ్ళే ఉంటారు. కాబట్టి వ్యవసాయాన్ని కూడా ఒక సబ్జెక్టుగా మరి ఏదైతే ప్రాథమిక విద్యలోనే పెట్టి దాన్ని ఆధునిక విద్య వరకు కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా యువతను వ్యవసాయం వైపు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాల్సిందే. లేదంటే మరి ఇక్కడ మనం ఏదో సినిమాలో చూసినట్టు రాబోయే కాలంలో మరి విటమిన్లు తినే బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఖచ్చితంగా భారత ప్రజల మీద ఉన్నది, భారత ప్రభుత్వం మీద ఉన్నది, రాష్ట్రాల మీద ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. ఇలా వ్యవసాయాన్ని దండగా చేస్తున్న రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా రైతులు ఎంతో ఉత్సాహంగా వ్యవసాయంలో మరి మునిగి తేలుతా ఉంటే వాళ్ళకు యూరియా బస్తాలు కూడా అందించకుండా మళ్ళీ వ్యవసాయాన్ని దండగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇకనైనా మారి రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి వ్యవసాయానికి పెద్దపీట వేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నదని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.